యాటిట్యూడ్ స్టార్ అయినందుకు యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వర్ యూ అప్సెట్ అట్ ఎనీ టైం అస్సలు? ఇప్పుడు ఓరి బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేశారు కదరా. కామెంట్స్ లో చూసుకుంటే 99% కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని. అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? నచ్చని వాళ్ళందరూ ఈడు యాటిట్యూడ్ ఏంది ఎక్స్ట్రాలు. కుర్రోడు కదా కొంచెం చనువు ఎక్కువ. సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని. అది అవదమ్మా. వాట్ ఈస్ ద రాంగ్? అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్? మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. అక్కడేమో బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లి స్టార్. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆయన బాగా ఎండ మండిపోతుంది కదా స్టూడియోలో, కళ్ళజోడు పెట్టుకొచ్చారని స్టైలా. ఆపరేషన్ దుర్యోధన గానీ, అవును. మైసమ్ ఐపీఎస్ గానీ, అవి కానీ టీవీలో అంటారా నేను చెయ్యని క్యారెక్టరే లేదు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అందుకే ఆ పెద్దవాళ్ళు అలాంటి బిరుదులు అయ్యి ఇచ్చారనమాట. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. అది పెద్ద బిరుదు. అండ్ యాక్చువల్లీ అంటే చూసే వాళ్ళకి నిజమే కాబట్టి ఏం కాదు. నిజాలుంటే నేను ఒప్పుకుంటా, అబద్ధాలుంటే నేను అస్సలు ఒప్పుకోను. చెప్పాలంటేనండి ఒక టైంలో యువర్ సెన్సేషన్. నిజమా? అరే ఇప్పుడు చాలా మందికి మీ గురించి తెలుసు ప్రభాకర్ గారు, బికాజ్ తెలియదురా. వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని. వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని. కరెక్టే కదమ్మా. 2 years బ్యాక్ మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు సినిమాల్లో. ట్రోల్ అయ్యాడు అప్పుడు. మూవీ చేస్తున్నాడు. 3 movies అని అనౌన్స్ చేసాం వాడు బర్త్డేకి. ఇదే నెలలో September 16th. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు యాటిట్యూడ్ ఏం పీకినవరా నువ్వు అని చెప్పి మాట్లాడినరు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు.